Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని నేను ఫుల్గా మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండిట్లో అయితే పోస్ట్ అయితే చేశాను. ఒక్కసారి అక్కడ నుంచి ఈ యొక్క సాంగ్తో విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. అలాగే గాయస్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలా మంది కూడా జాయిన్ అయిపోయారు. వన్స్ ఇంకా మీరు కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఇక్కడ వీడియోకి నేను యూజ్ చేసిన మెటీరియల్స్, ఫొటోస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి చాలా మంది డౌన్లోడ్ చేసుకొని 2 నుంచి 5 మినిట్స్లో ఎడిట్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంటున్నారు గైస్. మీరు కూడా ఇంకా జాయిన్ అయిన వాళ్ళంటే జాయిన్ అయిపోండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది గైస్. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మనకు 7 రోసెస్ వస్తాయి గైస్. ఈ 7 రోసెస్ అయితే మనకు పని అయితే లేదనమాట. డైరెక్ట్గా మీకు ఇన్పుట్ ఫైల్ అని ఒక్కటే మెటీరియల్ అయితే ఇచ్చాను. సో ఈ యొక్క మెటీరియల్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ చూడండి మనకు ఇన్పుట్ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద టచ్ చేయండి గైస్. ఓకే, సో వన్స్ టచ్ చేస్తున్నాయి. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ను సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకు గణపతి కమ్మింగ్ సోన్ అని ఇక్కడ నేను ఇస్తున్నాను కదా డాట్. ఈ యొక్క ఫైల్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చా గైస్. ఓకే, సో ఆ లింక్ మీద ట్యాప్ చేయండి. డైరెక్ట్ ఒక డైరెక్ట్ మీడియా ఫైల్ ద్వారా వస్తుంది. ఆ మీడియా ఫైల్ నుంచి ఆ యొక్క ఫైల్ను డౌన్లోడ్ చేసేసి ఇక్కడ నేను ఏ ప్రాసెస్ ఇచ్చానో అదే ప్రాసెస్ను మీరు ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ మనకు ఈ లెవెల్లో వస్తుంది. ఓకే, సో ఫస్ట్ గణపతి స్టేటస్ అంటే మనకు కమ్మింగ్ సోన్ ఆ యొక్క డేట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ నేను ఇచ్చిన పిక్స్ కూడా వస్తాయి గైస్. ఓకే, సో ఆల్మోస్ట్ పిక్స్ అంటే ఫొటోస్. ఇంకా ఆల్మోస్ట్ నేను ఏవైతే యూజ్ చేశానో అన్ని ఫొటోస్ కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఓకే, సో వన్స్ యాడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ యొక్క సాంగ్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నా గైస్. ఓకే, సో నేనైతే మ్యూట్ చేస్తున్నా. మీరైతే మ్యూట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవద్దు, అది మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి మీరు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఫుల్ స్క్రీన్ రేషియోలో ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ గణపతి ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను. ఓకే, సో ఈ గణపతి ఇమేజ్ ఉంది కదా, గణపతి ఇమేజ్ తర్వాత మీరు ఒక ఫోటోని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు గణపతి ఇమేజ్ ఉంది. సో ఈ గణపతి ఇమేజ్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ పైన మీడియా అనే ఆప్షన్ ఉంది. మీడియా మీద టచ్ చేయండి గైస్. ఓకే, టచ్ చేస్తే మీరు ఇంకా ఫొటోస్ కూడా చేంజ్ చేయొచ్చు. అంటే ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను కదా, ఫస్ట్ ఒక గణపతిని ఇచ్చాను. ఇప్పుడు గణపతి ఇమేజ్ను మళ్ళీ చేంజ్ చేస్తాను. చూడండి ఏ విధంగా వర్క్ అవుతుందో. ఇప్పుడు ఈ ఫోటోని ఇచ్చాను చూడండి, ఆటోమేటిక్గా అదే ఎఫెక్ట్ ఉంటుంది, కాకపోతే ఫోటో చేంజ్ అయిపోతుంది. అలా మీ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఒకటి వినాయకుని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ గణపతి, మళ్ళీ గణపతి మీద టచ్ చేసి నెక్స్ట్ మళ్ళీ మీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు ఆ క్లిక్ గ్రాఫిక్స్ అన్ని ఆటోమేటిక్ యాడ్ అయిపోతాయి. ఎందుకంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోలేరని నేను అలా ఇచ్చాను. మళ్ళీ మీడియా మీద టచ్ చేయండి. ఇప్పుడు మీ ఫోటోని ఒకటి సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, సో ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఫుల్ స్క్రీన్ రేషియోలోనే ఉండాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని సెలెక్ట్ చేస్తే ఆ ఫోటో అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ గణపతి ఫోటో వస్తుంది. సేమ్ మళ్ళీ నెక్స్ట్ మీ ఫోటోని సెలెక్ట్ చేయండి. సేమ్ మీడియా మీద టచ్ చేయండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్ అండ్ మీడియాలోకి వచ్చేసి ఇప్పుడు ఒకటి గణపతి ఇమేజ్ వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు మీ ఫొటోస్ను యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక ఇమేజ్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ ఆమె ఫోటోనే ఇంకో ఫోటోని ఒకటి సెలెక్ట్ చేస్తాను, టిక్ ఇచ్చాను. ఓకే, సో టిక్ ఇచ్చేసి మనం ఒకసారి వెరిఫై చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో. ఓకే, సో ఆ యొక్క వీడియో అనేది మనకు ఈ విధంగా వర్క్ అవుతుంది. చూడండి మనకు అలా ఇమేజెస్ అన్నీ కూడా చేంజ్ అవుతూ వస్తాయి. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్, నేను
చెప్పేది ఏంటంటే ట్రిక్ ఆల్మోస్ట్ మనకు వినాయకులు రావడం కామన్. ఓకే, సో మీ ఫొటోస్ ఆ మధ్యలో మీ ఫొటోస్ అప్లై కావాలి అంటే ఇంకా ఏం లేదు, 1 by 1 మీ ఫోటోని యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇలా మనకు స్టార్టింగ్ యానిమేషన్లోనే మళ్ళీ ఒక ఇమేజ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఇమేజ్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ ఆప్షన్ మళ్ళీ ఏదైతుందో మీ ఫోటోని ఇంకోటి మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, సేమ్ ఇక్కడ టిక్ పెట్టుకోండి, సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఏదైతుందో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఫోటోని ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఇమేజ్లు ఇస్తారో అన్నీ కూడా ఇక్కడ 1 by 1 అయితే యాడ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇలా మీరు మొత్తం ఎన్ని 15 అంటే మనకు 15 వరకు యాడ్ అయితే పెట్టుకోండి. ఓకే, సో మళ్ళీ మీడియాలోకి వచ్చేయండి, మళ్ళీ లేయర్లోకి వచ్చేయండి, సేమ్ మళ్ళీ యాడ్స్ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మనకు ఫొటోస్ అంటే ఆల్మోస్ట్ మనకు అది ఒక విషెస్ లాగా ఉండాలి. సో చూడండి మనకు ఇప్పుడు ఎంత బాగుందో, ఫొటోస్ చాలా అద్భుతం కదా. ఈ విధంగా మీరైతే యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇదే అనమాట గైస్. ఇంకా మీ ఫొటోస్ని యాడ్ చేసుకొని ఇంకా డీజే సాంగ్ అంటే ఆల్మోస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఇంకా వీడియో మన గ్యాలరీలోకి సేవ్ కావాలంటే పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి గైస్. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన నుంచి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ.